ఫైబ్రోఎడినోమాకు ఆపరేషన్ అవసరమా? ఫైబ్రోఎడినోమాపై పూర్తి వివరణ. ఫైబ్రోఎడినోమా, సిస్ట్, క్యాన్సర్ తేడా ఏంటి? గందరగోళానికి గురి కాకండి. కంగారు పడి ఆపరేషన్ వరకు వెళ్ళకండి. అయితే అసలు ఈ ఫైబ్రోఎడినోమా రావడానికి గల కారణాలేంటి? మహిళల్లో రొమ్ముల్లో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి? ఫైబ్రోఎడినోమాపై పూర్తి వివరణ. కంగారు పడి ఆపరేషన్ వరకు వెళ్ళకండి. ఫైబ్రోఎడినోమాని సహజంగా నయం చేసుకోవచ్చు. ఎలా చెప్తాను. ఫైబ్రోఎడినోమా అంటే రొమ్ములో గడ్డలు రావడం. ఇది ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఫైబ్రస్ టిష్యూ. మన శరీరంలో కొన్ని కణజాలాలు ఉంటాయి. వాటినే ఫైబ్రస్ టిష్యూ అంటారు. అవి ఒక చోటకు చేరడం వల్ల గడ్డలు ఏర్పడతాయి. దాన్నే ఫైబ్రోఎడినోమా అంటారు. అయితే ఇది క్యాన్సర్గా మారే అవకాశం చాలా తక్కువ. మీ రొమ్ముల్లో గడ్డలు ఏర్పడితే ముందు ఒకసారి డాక్టర్ను కలిసి చెక్ చేయించుకొని చూడండి. అది ఫైబ్రోఎడినోమా అని తేలితే భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య ఒక సైడ్లోనే ఉంటుంది. అయితే కొంతమంది మహిళల్లో మాత్రం రెండు వైపులా వస్తుంది. మల్టిపుల్ ఫైబ్రోఎడినోమాస్ కూడా వస్తాయి. ఇది 20 నుండి 40 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే అసలు ఈ ఫైబ్రోఎడినోమా రావడానికి గల కారణాలేంటి? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దీంతో బాధపడుతున్న వాళ్ళు తీసుకోవాల్సిన వైద్యం ఏంటి? ఇది రాకుండా చేసే ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా అన్న వాటినే ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఇది ప్రతి ఒక్క మహిళ చూడాల్సిన వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో హెల్త్కి సంబంధించిన మంచి వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు వాటిని మిస్ అవ్వకూడదంటే మా ఈ వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఫైబ్రోఎడినోమాలో గడ్డలను చేతితో కదిపితే దాని ప్లేస్ చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అయితే నొప్పి అంతగా ఉండదు. చర్మం రంగు మారి ఎర్రబడుతుంది. ఒకవేళ అది ఎక్కువగా మారితే లేదా ఆ ప్రదేశంలో రక్తం వస్తుంటే వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అవ్వండి. దాన్ని చెక్ చేయించుకోవడం చాలా అవసరం. ఇప్పటి వరకు చెప్పినవి లక్షణాలు. ఫైబ్రోఎడినోమా అసలు ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబ్రోఎడినోమా రావడానికి కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ కొన్ని అంశాలు దీనికి ప్రధాన కారణాలని గుర్తించారు. అందులో మొదటిది హార్మోనల్ చేంజెస్. రిప్రొడక్టివ్ ఏజ్లో అంటే 20 నుండి 40 ఏళ్ల మధ్యలో ఆడవారి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. దీనివల్ల ఫైబ్రోఎడినోమా రావచ్చు. 2. ప్రెగ్నెన్సీ టైంలో ఈ గడ్డలు అధికం అవ్వడం గమనించారు. 3. బర్త్ కంట్రోల్ పిల్స్. బర్త్ కంట్రోలింగ్ పిల్స్ తీసుకుంటున్న వారిలో కూడా ఇవి పెరగవచ్చు. 4. జెనెటిక్స్. వంశపారంపర్యంగా కూడా ఈ ఫైబ్రోఎడినోమా రావచ్చు. అంటే తల్లి ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే పిల్లలకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రేర్ కేసెస్లో ఆ ప్రదేశంలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, గాయమైనా, సిస్ట్ ఉన్నా ఈ ఫైబ్రోఎడినోమా వస్తుందని గమనించారు. ఇక ఇప్పుడు ఈ ఫైబ్రోఎడినోమాను గుర్తించడం ఎలానో తెలుసుకుందాం. సాధారణంగా ఈ సమస్యను టచ్ చేసి క్లినికల్గా చూసి నిర్ధారించడం జరుగుతుంది. అయితే సోనోగ్రఫీ చేయించుకోవడం కూడా ముఖ్యం. యూఎస్జీ చేయించుకోవచ్చు. ఒకవేళ యూఎస్జీ తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే మామోగ్రఫీ చేయించుకోవడం మంచిది. కొన్ని కేసెస్లో ఎఫ్ఎన్ఏసి చేయించుకోవాల్సి రావచ్చు. అంటే ఒక నీడిల్ను రొమ్ములోకి పంపించి కణజాలాన్ని బయటికి తీయడం. ఈ టెస్ట్ ద్వారా కూడా ఆ గడ్డలు ఎటువంటివి, అది ఫైబ్రోఎడినోమా సమస్య లేక ఇంకేమైనా ఉందా అన్నది తెలుసుకోవచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సోనోగ్రఫీ, మ్యామోగ్రఫీ టెస్ట్తోనే సమస్యను నిర్ధారించేయచ్చు. మిగతా వాటి అవసరం చాలా మట్టుకు ఉండదు. చాలామంది మహిళల్లో ఫైబ్రోఎడినోమా కనిపించగానే వాళ్ళు భయపడిపోతారు. కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి ఆపరేషన్ వైపు అడుగు వేస్తారు. ఈ పని చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మీరు ఆపరేషన్ చేయించుకున్న మీ సమస్య మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ అన్న ఆలోచన తీసేయండి. దానికి బదులు ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద వైద్యం తీసుకోండి. ఆయుర్వేదం మీ సమస్యను మూలం నుండి తొలగిస్తుంది. ఆయుర్వేదంలో
అశ్వగంధ, శతావరి, మంజిష్ట, గుడూచి వంటి ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. ఇవి మీ సమస్యను పూర్తిగా నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యం తీసుకోండి. మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కన్సల్ట్ అవ్వండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్టర్స్ దగ్గర ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చాలు, మీ సమస్య శాశ్వతంగా నయమయ్యేలా చూస్తాం. మా వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. అలాగే వ్యాధి ప్రివెన్షన్ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిది వెయిట్ లాస్. మీరు ఫైబ్రో ఎడినోమాతో బాధపడుతుంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా ముఖ్యం. అందుకే వ్యాయామం చేయండి, కార్డియో మొదలు పెట్టండి, స్కిప్పింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, యోగా కూడా చేయొచ్చు. రోజుకి 45 నిమిషాల నుండి గంట వరకు వ్యాయామం చేయాల్సిందే. 2, డైట్. వ్యాయామంతో పాటు డైట్ కూడా చాలా ముఖ్యం. అవుట్ సైడ్ ఫుడ్ తినడం మానేయండి. చైనీస్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వంటి వాటిని దూరం పెట్టండి. వాటి వైపు కన్నెత్తి కూడా చూడకండి. ఇంటి ఆహారం తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఫ్రూట్స్ తినండి. అలాగే ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించండి. మీకు టీ, కాఫీ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని కూడా అదుపులో ఉంచాలి. కాఫీ అస్సలు తీసుకోకండి. కావాలంటే టీ తీసుకోవచ్చు, అయితే అది కూడా రోజుకు ఒక్కసారే. డయాగ్నోసిస్ చేయించుకోండి, మీ సమస్యను నిర్ధారించుకోండి, ఆపరేషన్ చేయించుకోకండి, ఆయుర్వేద వైద్యం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. ధన్యవాదాలు.